మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన మిత్రులు జనక్ ప్రసాద్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, మిత్రులు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, మిత్రులు శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులు, మేడే ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా, మీ శ్రమశక్తి, మీ చెమట చుక్కలు ఈ ప్రపంచ అభివృద్ధికి బాటలు వేసినాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు శాశ్వత పరిష్కారం చూపించకుండా, అభివృద్ధి బాటలు వేయకుండా అర్ధాంతరంగా ముగుస్తూ ఉంటాయి. కానీ 139 సంవత్సరాల క్రితం చికాగోలో మొదలైన ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే 1 తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు, కార్మిక శ్రమశక్తిని, కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని, కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికులు, నూతనంగా గిగ్ వర్కర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ ప్రయత్నాలను గుర్తు చేసుకునే సందర్భం ఇదని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఏ దేశమైనా ఆర్థిక రంగంలో అభివృద్ధి జరగాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఉత్పత్తి జరగాలి అంటే కార్మికుల యొక్క రక్తం చెమటగా మారి 12 గంటల వరకు మీరు పోరాటాలు, మీరు పని చేయడం వల్లనే ఈరోజు అభివృద్ధి జరిగింది. ఆనాటి మీ పోరాటాల వల్ల పని గంటలు 12 నుంచి 8 గంటలకు మార్చడమే కాకుండా వారానికి ఒక రోజు సెలవు ఇచ్చే మీ పోరాటాల వల్ల కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాల్సిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నాయి. ఈనాడు మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను, అదేవిధంగా విద్యుత్ శాఖ కార్మికులను, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ, సరిచేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీ అందరి సహకారం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనము ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న రాష్ట్రము, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలబడ్డది. ఇవాళ మీ సహకారం వల్లనే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం. ఇతర రాష్ట్రాలే కాదు, ప్రపంచంలోనే ప్రతి దేశం నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో 8.8% నుంచి 6.2% నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. అంటే దాంట్లో మీ శ్రమ ఉన్నది, మీ కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిచి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి ఈరోజు ఆర్టీసీ చేరుకున్నది అని అంటే ఈరోజు మీ శ్రమ మీ కృషి ఎంతో ఉన్నది. అదేవిధంగా సింగరేణి సంస్థ లాభాలలో నడవడమే కాదు, ఈరోజు ఈ వేదిక మీద జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, మిగతా నరసింహారెడ్డి గారు, చాలా మంది సింగరేణి కార్మిక నాయకులు ఉన్నారు, ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఎప్పుడైనా ఇచ్చిండ్రా? మొట్టమొదటిసారి మన ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా 5,000 రూపాయల బోనస్ ఇచ్చి మీ లాభాలలో మీకు వాటాలుగా మార్చి మిమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇది కాదా? సింగరేణి కార్మికులకు 1,90,000 బోనస్ ఇచ్చిన మాట నిజం కాదా? ఈరోజు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే 1 కోటి రూపాయలు సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే 50 లక్షల రూపాయల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇదే కాదు,